सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. బస్ 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 ప్లీజ్ ఒక్క ఫోటో తీసుకుంటాను ప్లీజ్. కచాక్ నేను ఈ ఫోటోని మీ ఇంటికి ఫ్రీగా పంపించి మెసేజ్ కూడా పంపిస్తాను. కచాక్ నా మిత్రుడా సోదరుడా ఫోటోగ్రాఫర్ అన్నయ్య, మెసేజ్ పంపిస్తావా? ఆ మెసేజ్ ఏంటి మిత్రమా? ఏమీ లేదు, మీరు కంఫు బ్రదర్స్ వాళ్ళ మనుషుల్ని చిత్తగొట్టేశారు కదా. ఇప్పుడు కంఫు బ్రదర్స్ కోపంతో వస్తారు, మీరు ఎవరిని వదిలిపెట్టారు. మీకన్నా ముందు మిస్టర్ హరూటోకు సహాయం చేయడానికి చాలా మంది వచ్చారు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కంఫు బ్రదర్స్ చిత్తగొట్టేసి పార్సల్ కట్టేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు. ఇందాక అక్కడ మీరు ఫోటోలో చూశారు కదా, వాళ్ళందరూ తనులు తిన్న వాళ్లే. కచాక్ లగాయత్తు అంటే ఆ కంఫూ బ్రదర్స్ చాలా డేంజరస్ అన్నమాట. అసలు ఇంతకీ వీళ్ళెవరు? అరే వాళ్ళు తుఫాన్ లాంటి వాళ్ళు. వాళ్ళు అడుగు పెట్టడానికి ముందు సుడుగాలులు మొదలవుతాయి, మేఘాలు గదగద వణికిపోతాయి, కళ్ళు మిరిమిట్లు కొలిపే మెరుపులు వస్తాయి. లగాయత్తు లగాయత్తు ఏం జరుగుతోంది? మేఘాలు కమ్ముకున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, సుడిగాలులు మొదలవుతున్నాయి. లగాయత్తు అయ్యమ్మో, వాళ్ళు వస్తున్నారని సంకేతమా? సంకేతమే, వచ్చేసారు. అటు చూడండి, వచ్చేసారు. నువ్వు హరోటో స్కూల్లో మా వాళ్ళని కొట్టావంట కదా? చెప్పు, హరోటో స్కూల్లోకి చొరబడి నువ్వు మా మనుషుల్ని కొట్టావా లేదా? శాంతించు. అవునయ్యా, నేనే కొట్టాను. డౌట్ ఎందుకు? వాళ్ళు టీచర్స్ కారు, గూండాలు, దుర్మార్గులు. వాళ్ళు చాలా దారుణంగా హరూటో స్కూల్ ని కబ్జా చేశారు. మోటు చెప్పింది రైట్. వాళ్ళు గూండాలు, దుర్మార్గులు. మధ్యలో కల్పించుకోకరా అమ్మడం. అరే ఆయన పేరు అప్పడం కాదు, చింగం. మిత్రమా సోదరుడా, ఆయన ఇన్స్పెక్టర్. బోండా బజ్జీ, మీరిద్దరు నోరు తెరవకపోవడమే మీకు మంచిది. అరే వాళ్ళిద్దరు బోండా బజ్జీలు కారు, ఘసిటరామ్. ఈయనేమో డాక్టర్ జట్కా. గడకర్రా, నువ్వు నోరు మూసుకో. నేను మోటోతో మాట్లాడుతున్నాను. అరే ఎందుకు లేనిపోని పేర్లు పెడుతున్నావు? నాకు కోపం వచ్చిందంటే నేను నీ మొహంలో రూపురేఖలు మార్చేస్తాను. 3 అంకెలు లెక్క పెట్టడం అంటే నీకు చాలా ఇష్టమని విన్నాను. ఇప్పుడు నేను లెక్క పెడతాను. నేను 3 లెక్క పెట్టేలోగా మీరు మీ ఊరికి తిరిగి వెళ్ళకపోతే జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాను. నేనే లెక్క పెడతాను. 1 2 3. మోసంతో దాడి చేస్తావా మోసగాడా? రా, ఇప్పుడు తేల్చుకుందాం. రా. ఏంటి ఏమైంది? కనీసం నన్ను టచ్ చేయలేకపోయారు. వెనక్కి చూడు.
లాగా ఎత్తు మోటు. ఫైట్ చేయాలంటే ఒక్క చోట నిలబడి చేయి. అరే మమ్మల్ని ఎందుకు తన్నులు తినేలా చేస్తున్నావు? సారీ మీరు వెనక ఉన్నారని మర్చిపోయాను. సారీ. నువ్వు వెనక్కి తిరిగి చూసిన వాళ్ళని కాపాడేవాడివి కాదు. ఇప్పటిదాకా జరిగింది నార్మల్ ఫైటే, కానీ ఇప్పుడు ఈ కంగన్ ఫు బ్రదర్స్ శక్తి ఏంటో చూడు. ఫోటో తీయి. ఇప్పుడు నువ్వు తీసే ఫోటోను లైఫ్ లో బెస్ట్ ఫోటో కావాలి. సరే బ్రదర్ కంగ్. వద్దు కంగ్, వద్దు ప్లీజ్. వాళ్ళకి మీ పవర్ సంగతి తెలియదు. వీళ్ళు బయట నుంచి వచ్చారు, జపాన్ ని చూడ్డానికి వచ్చారు. మన ఊరికి వచ్చిన అతిథులు, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అతిథిగా వచ్చినప్పుడు అతిథిగానే ఉండాలి. అనవసరంగా మా విషయాల్లో కలగజేసుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. ఇంకోళ్ళకి ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు కదా. నీ ఉద్దేశం అదే అయితే తన్ని నీ సమవుజ్జిగా తీర్చిదిద్దేంత వరకు నాకు అవకాశం ఇవ్వండి. అతను ఫైట్ చేయడానికి సిద్ధపడి ఇక్కడికి రాలేదు. ఒక నెల రోజులు అతను సిద్ధపడడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అతను మిమ్మల్ని ఓడించగలడు. విన్నావా ఫూ? ఏమన్నాడో విన్నావా? ఎవ్వరికి ఎటువంటి అవకాశాలు ఇవ్వక్కర్లేదు. ఫినిష్ హిమ్. అంతం చేసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ కన్ఫూ బ్రదర్స్ తో పెట్టుకుంటే ఏం జరుగుద్దో అందరికీ అర్థం అవ్వాలి. అరవద్దు ఫూ. ఇప్పుడు ఇతన్ని అంతం చేస్తే నేను భయపడ్డానని అందరూ అనుకుంటారు. కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాలి. ఫరుటో తీసుకో. నీకు సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. సరిగ్గా నెల తర్వాత మేము ఎక్కడికే ఈ టైంకే వస్తాము. పద ఫూ. సరే పద. కాంగ్ చెప్పాడు కదా, 1 నెల రోజుల తర్వాత వస్తాం. మేం కలిసే ఆ రోజే నీ జీవితంలో చివరి రోజు అవుద్దని గుర్తుంచుకో. Get well soon, uncle. ఫరూటో గారు, వాళ్ళతో మీరు ఫైట్ చేయడానికి 1 నెల గడువు అడగడం నాకు తప్పు అనిపిస్తుంది. కచాక్ 1 నెల కాదు కదా, 1 సంవత్సరం వెయిట్ చేసినా మోటు వాళ్ళతో గొడవ పడి గెలవలేడు. కచాక్ నేను ఆ టైం తీసుకున్నది మోటు ప్రాక్టీస్ కాదు, అతన్ని కాపాడడానికి. మోటు పత్రు, మీరందరూ వెంటనే ఫుర్ఫురి నగరానికి వెళ్ళండి. ఇక్కడే ఉంటే వాళ్ళు వదిలిపెట్టరు. లేదు, మేము ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మీ స్కూల్ ని మూసేస్తారు. మోటు, వాళ్ళెంత శక్తివంతులో నీకు అర్థం కావడం లేదు. నేను కళ్ళారా చూసింది చెప్తాను విను. ఓ సెన్సాయ్ హరూటో, మీరు వెంటనే మీ స్కూల్ని మాకు అప్పగిస్తున్నారు. అప్పగించను అన్నారంటే మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఆలోచించుకో. వీళ్ళందరూ చాలా పెద్ద కన్ఫూ గురువులు. మేమిద్దరం వీళ్ళందరి పవర్స్ ని లాక్కుంటున్నాం.
అంత శక్తివంతులు వాళ్ళు, అంత గొప్ప సమర్థవంతులైన టీచర్లే వాళ్ళతో గొడవ పడలేకపోతున్నప్పుడు నువ్వు ఫైట్ ఎలా చేయగలవు? వాళ్ళ విద్యలు ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళు నేర్చుకున్న విద్యల్ని వాళ్ళ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కు నేర్పించి ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. లగాయత్తు, అరే ఆ పైనున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? అరే వెన్ను చూపించి పారిపోలేను అనుకుంటే వీపు చూపించకుండా వెనక్కి తిరిగి పారిపోవచ్చు. ఇదిగో ఇలా పరిగెత్తండి. అయ్యమ్మా మోటు, గెస్టారామ్ చెప్పేది అక్షరాల నిజం. వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఫైట్ చెయ్యలేవు. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏ మిత్రమా, సోదరుడా మోటు, జరగబోయే యుద్ధంలో నీకు నేను తోడుగా ఉండలేను మిత్రమా. అయినా తెలిసి ఎవరు రోడ్లో తలపెట్టరు. అరే తెలుసో తెలియకో రోడ్లో తలపెట్టేశాం. ఇక రోకలి బోటుకి ఎందుకు భయపడతారు? రోలా? అరే ఈ రోల్ ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక ఈ బండ ఎక్కడి నుంచి వచ్చింది? అరే మోటు, అది ఒక సామెత. మిత్రులారా, మేమందరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు మాతో వస్తారా లేదా చెప్పండి. లేదు లేదు, రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఒక స్కూల్ సమస్య కాదు, ఈ దేశ సమస్య, ఈ ప్రపంచ సమస్య. ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్డ్ పవర్ ని సంపాదించి జనాల పవర్స్ ని లాక్కుంటున్నారు. సొంత సైన్యాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవరో ఒకరు ఆపక తప్పదు. అయ్యమ్మా, అయితే మరి మోటు, బాయ్ బాయ్, సీ యూ, ఆల్ ది బెస్ట్ మై డియర్, గుడ్ లక్. లగాయత్తు, చింగం గారు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తే ఇక మమ్మల్ని ఏమి చెప్పమంటారు? గెట్ వెల్ సూన్ మోటు. అయ్యమ్మో మోటు పతులు, ఆగండి అని ఒక్క మాట చెప్పండి. ఆగండి అని. చింగం గారు ఆగిపోండి. మోటు నా మిత్రమా, సోదరుడా, మిమ్మల్ని నేను ఇలా వదిలి వెళ్ళిపోలేను. జరిగేది ఏదైనా జరగక మానదు మిత్రమా. మా నానమ్మే మనందరినీ కాపాడుతుంది 100%. పోరాడాలని ఎలాగో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు క్రయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. సూపర్, బ్యూటిఫుల్. ఇందులోనే క్రయింగ్ మాస్టర్ ఉంటారు. ఇప్పుడు ఆయన 150th ఫ్లోర్ లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.